కాదు కేకేఆర్, మేమేమన్నా పాపం చేసామా చెప్పు? మేము అదే పనిగా ముంబై ఇండియన్స్ తో మాట్లాడుకొని ట్రేడ్ ఓకే చేసుకొని మా ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ పంపించి హార్దిక్ పాండ్యాని మేము తీసుకుందాం అనుకుంటుంటే మీరు వచ్చి పానకంలో పులక మాదిరి ఎత్తుకొని పోతే ఏమనుకుంటున్నారు? కాదు, హార్దిక్ పాండ్యా ఏమన్నా కోడిపిల్ల నా గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాను కదరా. కాదు హార్దిక్ పాండ్యా, పానం పోయేంత వరకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాము కదా బా, టెట అన్యాయం చేయాలనిపించింది నీకు? కాదు, కొంచెమన్నా రోషం పౌరుషం ఏమన్నా ఉన్నాయా? సరేలే, ఏదో సిఎస్కే పాపం బాధపడుతున్నారు, సిఎస్కే పోదామని ముంబై ఇండియన్స్ ఏం డిమాండ్ చేయలేవా నువ్వు? మీరే ముంబై ఇండియన్స్ మీరు చెప్పిన ప్లేయర్స్ అని ఇచ్చినాం, అది కాక 10 కోట్లు ఎక్స్ట్రాగానే ఇచ్చినాం కదా, మళ్ళీ ఏమంతా మీకు? హార్దిక్ పాండ్యాని మాకు ఇచ్చింటే మేము మంచి ప్లేయర్లను మీకు ఇచ్చేటోళ్ళం కదా, మీకేమంత మునిగిపోతుందని? ఖలీల్ అహ్మద్ తెలుసు కదా ఎట్ట బౌలింగ్ వేచాడో, అటంటోని మీ టీంలలో పంపించంటే మీరు ఏందని ఇట చేసి ఎట్ట అనుకున్నారు? మర్యాద హార్దిక్ పాండ్యాని ఇచ్చినట్టు, లేకపోతే బాండ్లా చెప్తా, నా కేసు పెడతా మీ అందరి మీద. యుద్ధ ఐపీఎల్ ఇప్పుడు మేము ముంబై ఇండియన్స్ మీద కేసు పెట్టనీకి వచ్చాం, లేకపోతే ఏంది చాలా ఇబ్బంది పడతాం మేము. హార్దిక్ పాండ్యా మా టీంలోకి వచ్చాడని గట్టిగా ఫిక్స్ అయినాం, మా ఫ్యాన్స్ అందరూ హార్దిక్ పాండ్యా వచ్చారని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటాడిది మీరు కేకేఆర్ పంపించే ఎట్టని వాళ్ళు ట్రేడ్ చేసుకుంటే ముందు ట్రేడ్ చేసుకునే మేము ఎరినా కొడుకులమా ఏందనుకుంటున్నారు? ఏం మీ పరుగుకు సంబంధించినది ఇది? ఏం మా సిఎస్కే ఫ్యాన్స్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారని హార్దిక్ వచ్చాడని? మర్యాదగా హార్దిక్ మా టీంలోకి వచ్చినట్టు, లేకపోతే అందరికి బాగా చెప్తానా?